అందరికీ ప్రైజ్ లార్డ్. బాగున్నారు కదా మీ అందరూ? ఈ కాలం దేవుని మాటలు చక్కగా విన్నాం. మీకు చిన్న విషయం చెప్తాను. ఒక పాస్టర్ గారట చర్చిలో అందరికీ దేవునికి మధ్యరాత్రి వేళ లేచి ప్రార్థించండి, మధ్యరాత్రి వేళ ఒంటరిగాని కలుసుకోండి, తప్పకుండా మీతో ప్రభు మాట్లాడతాడని చెప్తే ముగ్గురు యవనస్తులు ఒక మంచి తీర్మానం తీసుకున్నారు. పాస్టర్ గారు చెప్పినట్టు మనం కూడా మధ్యరాత్రి వేళ ప్రార్థిద్దామని చెప్పి ముగ్గురు లేచారట. 3 గంటల సమయం లేచి మోకరించి ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళకు ఒక ఆలోచన ఏంటంటే, మనకి ఈ టైంలో లేచి ప్రార్థన చేయాల్సిన అవసరం మనకేంటి? మనకి ఇల్లు ఉంది, కారు ఉంది, బైక్ ఉంది, అన్నీ ఉన్నాయి కదా. మరి ఆయనకు మొరపెట్టాల్సిన అవసరం ఏంటని వాళ్ళు లేచి ఒకరు మొబైల్ చూసుకుంటున్నారు, ఒకరు చాటింగ్ చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు లేచి వాళ్ళ ఇష్టానుసారంగా చేసుకుంటున్నారు. ఎవరు ప్రార్థించట్లా, ఎవరు స్తుతించట్లా. మరి దేవాది దేవుడు ఆ ఇంట్లోకి వచ్చి వాళ్ళ ముగ్గురు ముందరనే నడుచుకుంటూ వెళ్ళడం చూశారు. అరే, పాస్టర్ గారు చెప్పి నిజమే, దేవుడు మన ఇంట్లోకి వచ్చాడు, మనతో మాట్లాడకుండా మన కళ్ళ ముందు నుంచి ఎక్కడికో వెళ్తున్నాడు అని చూస్తే ఆయన ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనిషి రూమ్లో కింద మూల గదిలోకి వెళ్ళి ఆ తలుపు వేసి ఉండగానే ఆ గదిలోకి వెళ్ళి ఆ బిడ్డతో మాట్లాడుతున్నాడు. గొప్ప సంగతులు, పరలోక రాజ్య మర్మాలన్నీ కూడా ఆ బిడ్డకు బయలుపరిచి తిరిగి వచ్చేటప్పుడు వీళ్ళు ముగ్గురు అడుగుతున్నారంట. ఏమనంటే, మీరు మా ఇంటికి వచ్చి మాతో మాట్లాడకుండా మరి మా పని మనిషి గదిలోకి ఎందుకు వెళ్ళారు ప్రభు అంటే, అక్కడ దేవుడు చెప్పిన మాట ఏంటంటే మీకు జ్ఞాపకం లేదు. విలాపవాక్యం 2వ అధ్యాయం 19వ వచనం, నీవు లేచి వేయి మొదటి జామున మొరపెట్టు. దేవునికి స్తోత్రం కలుగుతాను. మీ పాస్టర్ గారు చెప్పింది ఏంటి, మీరు చేస్తున్నది ఏంటి? లేచి నన్ను స్తుతించమంటే, లేచి ఆరాధించమంటే, లేచి మరి నన్ను ఆరాధనతో కీర్తించమంటే మొబైల్ చూస్తున్నారా? మీరు ఇష్టానుసారంగా మాట్లాడుకుంటున్నారా? లోక సంబంధమైన విషయాలు ఈ 3 గంటల సమయంలో మీరు మాట్లాడుతున్నారా? కానీ మీ ఇంట్లో ఉన్న పని మనిషి నన్ను గణపరుస్తూ ఉంది, నన్ను ఆరాధిస్తూ ఉంది, నన్ను స్తోత్ర ధనులతో పిలుస్తూ ఉంటే నేను పరలోకంలో ఉండలేకపోయాను. అందుకే ఆమెతో మాట్లాడడానికి ఇంట్లోకి వచ్చాను, ఆమెతోనే మాట్లాడి వెళ్ళిపోతున్నాను. మరి మీరు చేసింది ఏంటి? మీరు చేసింది నాకు నచ్చలేదు, మీ ఇంట్లో పని మనిషి చేసింది నచ్చింది కాబట్టి ఆమెతోనే మాట్లాడడానికి ఈ గదిలోకి వచ్చాను. అద్భుతమైన మాట కాదు. పాస్టర్ చెప్పింది ఏంటి? లేచి ఆరాధించమన్నాడు, స్తుతించమన్నాడు. కానీ మీరేం చేస్తున్నారు? వారికి ఇష్టమైనట్టుగా ఫోన్లు చూడడం, ఫేస్బుక్లు చూడడం, వాట్సాప్ చూడడం, ఇవి చేశారు. ప్రభువుకు నచ్చింది చేసినప్పుడు, నచ్చింది మరి ఆయనకు నువ్వు కనబరిచినప్పుడు తప్పకుండా నీతో మాట్లాడతాడు, నేను దర్శిస్తాడు, నేను ఆశీర్వదిస్తాడు. అతి కృప ప్రభు మీ అందరికి అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్.